హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. రైతులకు అదిరిపోయే శుభవార్త అనేది చెప్పుకోవాలి. మళ్ళీ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి, మరో 2 గంటల్లో రైతన్నలందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా డైరెక్ట్గా డిపిటి ద్వారా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు. ఇక ఎలా చెక్ చేసుకోవాలి, ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎన్ని గంటల నుంచి ఏ జిల్లాల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా సహాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన నిధులకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ రైతులకు కేంద్రం సాయం కూడా అందనుంది. మళ్ళీ రైతుల అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణలోని రైతుల ఖాతాలలో నేరుగా 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది. ఇక పిఎం కిసాన్ యోజన 20వ విడత విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అనేది కూడా వెలువడింది. ఇక ఈ తేదీన అంటే ఈరోజు 12 గంటల నుండి డబ్బులు అనేది కూడా విడుదల చేయనట్లుగా తెలిపింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని, అక్కడి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేస్తారని అయితే పేర్కొనడం జరిగింది. పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ కానున్నాయి. అయితే పిఎం కిసాన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ఆధారిత మొబైల్ నెంబర్ ద్వారా ఈకేవైసీ సదుపాయం అందుబాటులో ఉందని, బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాలను సందర్శించాలని తెలపడం జరిగింది. ఇక ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలను అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. ఈ సొమ్మును 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా విడుదల చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేస్తారు. ఈ పథకం యొక్క నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒక సభ్యుడికి మాత్రమే ఈ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన నిధులు విడుదల చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవడం ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే, అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టారు. ఆ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది కూడా ఓపెన్ చేయాలి. అక్కడ కార్నర్లో స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. దీంతో మీరు లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత స్క్రీన్పై పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది. అక్కడే ఈకేవైసీ సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ అయ్యాయా లేదా కూడా వెంటనే కూడా తెలుస్తుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.